హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. రాగి పిండితో రాగి లడ్డు చేసుకుందాం. రాగి లడ్డు చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొంచెం ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలండి. దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నేతిలో ఒక పావు గ్లాస్ సుమారు రాగి పిండి వేసి బాగా వేయించుకోవాలండి. బాగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి కమ్మటి వాసన వచ్చిందాకా. దీంట్లో ఈ రాగి పిండిలో బాగా కాల్షియం ఉంటుందండి. తర్వాత పల్లీలు పావు గ్లాసులో సగం పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు తీసి వేయించి పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు 2 గుప్పెళ్ళు నువ్వులు తీసుకున్నానండి, తెల్ల నువ్వులు. అవి కూడా వేయించి చక్కగా పక్కన పెట్టుకోవాలి. వీటిలో కూడా హై రిచ్ కాల్షియం ఉంటుందండి. ఎముకల దృఢత్వానికి మంచిది ఇది. ఇవన్నీ కలిపి ఈ పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది పిల్లలకి చాలా బలవర్ధకమైన ఆహారం అండి. ఎదిగే పిల్లలకి చాలా మంచిది. తర్వాత అదే గ్లాసు పావు గ్లాసు సుమారు బెల్లం వేసి తురుముకుని బెల్లం మునిగిందాక కొద్దిగా నీళ్లు పోసుకుని పాకం పట్టుకుందామండి. బెల్లం మెల్ట్ అయ్యాక బాగా 2-3 నిమిషాలు ఉడికిస్తే అది నురగలుగా వస్తుంది. అప్పుడు తీసేసి అది రాగి పిండిలో పోసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఈ పొడి అంతా వేసి కలిపి పోసుకుందామండి. ఇలాచీ పొడి కొద్దిగా వేసి అదంతా కలిపి లడ్డూలుగా చుట్టుకోవాలండి. పాకం అంతా సరిపోయిందండి. నాకు తీపి సరిగ్గా సరిపోయింది. అదంతా శుభ్రంగా కలిపేసి అదంతా కలిసేట్టు కలిపి లడ్డూలుగా చేసి కట్టుకోవటమేనండి. రాగి పిండి లడ్డూలు రెడీ అండి. ఇవి పిల్లలకి చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకి ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది రాగి పిండి. పల్లీల్లోనేమో ప్రోటీన్స్ ఉంటాయి బాగా. నువ్వుల్లో కూడా కాల్షియం ఉంటుందండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. హెల్తీ స్వీట్ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్